శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం రైల్వే బిట్రగుంట బోగోలు మండలంలోని 16 పంచాయతీల చర్చిల పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరీమణులు ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని మహిమను వీడి మానవులను పాపముల నుండి శాపముల నుండి విముక్తి కలిగిస్తూ రక్షణ దయచేయుటకు పరలోకాన్ని వీడి నరుడుగా జన్మించి మానవాళి పాప శాపముల నిమిత్తం రక్షణ నిమిత్తం సిలువలో తన అమూల్యమైన నిర్దోషమైన పరిశుద్ధమైన దేహాన్ని రక్తాన్ని చిందించి మానవుల పాప శాపముల నుండి విముక్తి కలిగిస్తూ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి 3వ నాడు సమాధి గెలిచి పునరుద్ధాన సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు మరణంపై విజయం సాధించిన సందర్భంగా ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బోగోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ గంటా శాంసన్ బాబు తెలియజేశారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్న సందర్భంగా బోగోలు మండలంలోని క్రైస్తవ సోదరీమణులను వివిధ సంఘాల క్రైస్తవులను ఆహ్వానం. మానవ చరిత్రలోనికి ఈ భూమి మీదకి ఆయన ఏతించాడు. ఆయన ఏతించడానికి కారణం ఏంటంటే మానవులందరూ కూడా పాపంలోనే ఉన్నారు, పాపంలో పుడుతున్నారు, పాపంలో ఎదుగుతున్నారు, పాపంలో చనిపోతున్నారు. కాబట్టి వారు పాతాళానికి వెళ్ళిపోయి బాధపడేదానికంటే ఆయనే కిందకి దిగివచ్చి మానవుని యొక్క పాప శిక్ష ఆయనే అనుభవించాడు. ఆ అనుభవించి శిలువ మీద మరణించినటువంటి దినమే గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం. అందరి కొరకు, లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు చనిపోయినటువంటి దినం శుభ శుక్రవారం అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆయన చెప్పినట్టుగా 3వ దినమున మరణాన్ని జయించి పునరుద్ధరణ లేచాడు. అది ఈస్టర్ సండేగా మనం జ్ఞాపకం చేస్తాం. ఈస్టర్ సండేకి ముందు ఉన్నటువంటి శనివారం లేక గుడ్ ఫ్రైడేకి తర్వాత వచ్చే శనివారం అని సైలెంట్ సాటర్డే అంటారు, నిశ్శబ్దపు శనివారం. అందుకని ఆ రోజున రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు మానవులందరి కొరకు మరణించాడు, తిరిగి మరణాన్ని జయించి 3వ దినమున లేచాడు. అది ఈస్టర్ సండేగా భావిస్తూ ఆయన విజయాన్ని చాటిస్తూ, అంటే క్రైస్తవ లోకంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఐక్యత కలిగి, ప్రతి సేవకుడు, క్రైస్తవ సమాజము అందరూ ఐక్యంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించే విధానం. ఆయన తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు శిష్యవర్గానికి, వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినమున లేచాడు, విజయవంతంగా లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. ఆ యొక్క విజయ సంబంధమైనటువంటి వార్త లోకానికి తెలియజెప్పమని ప్రభు చెప్పాడు. ఆ కారణం చేత యేసు కొరకు పరుగు అనేటటువంటి రన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేయగా అందరం కూడా దీన్ని కోఆపరేట్ చేస్తూ సమైక్యంగా అందరూ కలిసి ఇంటర్ డెనామినేషన్లుగా, ఏ డెనామినేషన్ శాఖ భేదం లేకుండా అందరూ కలిసి ఉమ్మడిగా ఐక్యంగా యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి చాటించేటటువంటి దినమే రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ కార్యక్రమం. క్రైస్తవ్యాన్ని మత మార్పిడి చేస్తున్నారంటున్నారు. క్రైస్తవత్వం మతమా లేక మార్గమా? క్రైస్తత్వం అనేది మత మార్పిడి కాదు, అది మతం కాదు. మతాన్ని స్థాపించడానికి యేసు రాలేదు, యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. కానీ ఇది మార్గం చూపించడానికి వచ్చాడు. యేసు మార్గం, ఒక మాట చెప్పాడు ఆయన, యేసు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాడని చెప్పాడు. యేసు మార్గమే. క్రైస్తవం అనేది మార్గము, భూలోకం నుంచి పరలోకానికి మార్గము. అది సరైన మార్గము, అది సత్య మార్గము, అది జీవ మార్గము, అది శాంతి మార్గము, నిత్య జీవానికి నడిపించే మార్గం. అయితే ఈ లోకం దాన్ని అర్థం చేసుకోలేక మత మార్పిడి అనేటువంటి రంగు పులిమి, మతం అని రంగు పులిమి మతం మారుస్తున్నారు అంటున్నారు. మతం మార్చడం లేదు, మనిషి మారుతున్నాడు. మనిషి మనసు మారాలి, పశ్చాత్తాపకాన్ని. మనిషి ఆ మనసు మార్చుకుంటే మనిషిగా ఉంటాడు, లేకపోతే మృగంగా ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది మతం కాదు, మతాన్ని స్థాపించడానికి యేసు రాలేదు. మత మార్పిడి అసలే కాదు, మనసు మార్పిడిది. కాబట్టి మనసు మార్చుకుంటే మహిమలో ఉంటాడు అనేది ఉద్దేశం.